ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు సిద్ధమయ్యాయి. కాసేపట్లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో నెగ్గి టైటిల్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. మరి ఇరు జట్ల బలబలాలు ఎలా ఉన్నాయి అనేది గమనిస్తే ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఆరంభంలో కొంతమంది తడబడింది. ఓటమితో సీజన్ ఆరంభించినా ఆ తర్వాత సరికొత్త రికార్డులు సృష్టించింది. అద్భుతంగా పుంజుకొని వరుస విజయాలతో సన్ రైజర్స్ అదరగొట్టింది. ఎన్నడూ లేనంతగా ఈ సీజన్ లో ధనాధన్ బ్యాటింగ్ తో శివాలెత్తిన ఆరెంజ్ ఆర్మీ ఆల్ టైమ్ రికార్డులతో టైటిల్ ఫేవరెట్ గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే 3 అత్యధిక స్కోర్లను ఈ సీజన్లోనే నమోదు చేసింది సన్ రైజర్స్ టీం. సన్ రైజర్స్ ఆటగాళ్ల బ్యాటింగ్ లో విరుచుకుపడి పలు రికార్డులు నమోదు చేశారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాలకు తోడు హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, మర్క్రమ్ అబ్దుల్ సమాద్, షహబాజ్ అహ్మద్తో డీప్ బ్యాటింగ్ సన్ రైజర్స్ సొంతమైంది. క్వాలిఫైర్ మ్యాచ్ లో కోల్కతా చేతిలో ఓటమి పాలైన సన్ రైజర్స్ అనంతరం డూ ఆర్ డై మ్యాచ్ లో రాజస్థాన్ పై విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. అయితే కేకేఆర్ సన్ రైజర్స్ ఇరు జట్లు బలాబలాలతో ముఖాముఖి పోరు నేడు జరగనుంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే సన్ రైజర్స్ కు భువనేశ్వర్ కుమార్, నటరాజన్, పాట్ కమిన్స్ తో పేస్ బలంగా కనిపిస్తోంది. కానీ చెన్నై పిచ్ పూర్తిగా స్పిన్ కు అనుకూలంగా ఉండనుంది. అయితే చెప్పుకోదగ్గ స్పిన్నర్ జట్టులో లేకపోవడం కాస్త కలవరపెడుతుంది. దీంతో నేటి మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ లేదా మయాంక్ మార్కండేలో ఇరువురిలో ఒకరికి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఈ పిచ్ పై సన్ రైజర్స్ బ్యాటర్లు మరోసారి రాణిస్తే మాత్రం భారీ స్కోర్ నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో గెలుపుకు పెద్ద కష్టమేమీ కాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నీ కథ మొదలైందో తిరిగి అక్కడికే చేరుకుంది నాయన అని బ్రహ్మానందానికి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ రైవల్రీ తిరిగి అక్కడికే చేరుకుంటుంది. ఈ ఐపీఎల్ సీజన్ కు ఈ రెండు జట్లు హెడ్ టు హెడ్ మ్యాచ్ తోనే మొదలుపెట్టాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో చేసింగ్ లో క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ ఓడిన ఈసారి సన్ రైజర్స్ ఇంటెన్షన్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఈ రెండు టీమ్స్ తలపడింది క్వాలిఫైయర్ 1లోనే. క్వాలిఫైయర్ 1లో మళ్లీ సన్ రైజర్స్ పై కంప్లీట్ డామినెన్స్ చూపించిన కోల్కతా ఈసారి ఏకంగా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ను ఓడించి నేరుగా ఫైనల్ కి చేరుకుంది. క్వాలిఫైయర్ 1 ఓటమి నుంచి వెంటనే తేరుకున్న సన్ రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ విక్టరీ కొట్టడం ద్వారా ఇప్పుడు ఫైనల్లో మళ్లీ కోల్కతాతో తలపడనుంది. మరోవైపు 5 ఓవర్లలో 100కు పైగా పరుగులు చేసి సన్ రైజర్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇలా గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉత్సాహంగా సన్ రైజర్స్ కనిపిస్తోంది. అదేవిధంగా క్వాలిఫైయర్ 2లోనూ చేజారింది అనుకున్న మ్యాచ్ ను గెలుచుకొని ఫైనల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో సన్ రైజర్స్ రికార్డులు ఆడిన విధానం చూసిన వారికి 2024 ఐపీఎల్ కప్ ఎస్ఆర్హెచ్దే అన్న నమ్మకం కలుగుతోందంటున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో రికార్డులు బద్దలు చేస్తూ పాయింట్ పట్టికలో 2వ స్థానంలో నిలిచింది ఎస్ఆర్హెచ్. హైదరాబాద్లో జరిగిన క్వాలిఫైయర్ 1లో మాత్రం కోల్కతా చేతిలో ఓటమి పాలైంది. కోల్కతా హైదరాబాద్ మధ్య ఐపీఎల్ ఫైనల్ కోసం చెపాక్ స్టేడియంలో ఎర్రమట్టి పిచ్ రెడీ అయింది. ఈ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్ కు సహకరించనుంది. అలాగే స్పిన్నర్లకు కూడా మద్దతు లభించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంపిక చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
వాతావరణ విషయానికి వస్తే మ్యాచ్కు వర్ష సూచన లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ వర్షం వల్ల ఆట జరగకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ నిర్వహిస్తారు. గతేడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్లో వర్షం కారణంగా రిజర్వ్ డే రోజున జరిగింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో నేడు సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభం కానున్న మ్యాచ్ ద్వారా ఈసారి కప్పు ఎవరిది అనేది తేలనుంది. కోల్కతా నైట్ రైడర్స్ తొలి నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి మంచి ఊపు మీదుంది. ఇక మైదానంలో ఎవరిది పైచేయి అవుతుంది అన్నది అప్పుడే తేలనుంది. అందుకే అంచనాలు ఎప్పటికీ నిజం కావు. కేవలం లెక్కలే ఛాంపియన్ ఎవరన్నది తేలుస్తాయి. ఛాంపియన్ ఎవరన్నది తేలాలంటే కొద్ది గంటల వరకు ఆగాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లయితే సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆమిని. దాదాపు 2 నెలల పాటు ఆశాంతం కొనసాగినటువంటి ఐపీఎల్ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు కేకేఆర్ అదేవిధంగా ఎస్ఆర్ఎస్ మధ్య చెపాక్ లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపట్లో 7 గంటలకి ఇరు జట్ల మధ్య కూడా టాస్ వేయడం జరిగింది. ఆ టాస్ ఎస్ఆర్హెచ్ టీం గెలవడం జరిగింది. ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ తీసుకోవాలా బ్యాటింగ్ తీసుకోవాలా అన్నటువంటి సమయంలో మొదటగా బ్యాటింగ్ తీసుకోవడానికే ఎస్ఆర్హెచ్ ఇంట్రెస్ట్ చూపింది. టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం మొదటగా చెపాక్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేయబోతుందనే చెప్పాలి. తర్వాత నెక్స్ట్ కేకేఆర్ బ్యాటింగ్ చేయబోతుందనే చెప్పాలి. ముఖ్యంగా చెపాక్ స్టేడియంలో ఇప్పటి వరకు కూడా మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నటువంటి 8 సార్లు 6 సార్లు బ్యాటింగ్ చేసినటువంటి మొదటిసారి బ్యాటింగ్ చేసినటువంటి టీమే గెలిచినటువంటి నేపథ్యంలో అందుకే ఎస్ఆర్హెచ్ కూడా టాస్ గెలిచినట్టు వెంటనే బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. అందులో భాగంగానే బ్యాటింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే 3 సార్లు ఒకవైపు కేకేఆర్ తో పాటు మరొక వైపు ఎస్ఆర్హెచ్ 3 టీంలు కూడా 3 సార్లు ఫైనల్ కి రావడం జరిగింది. ఈ రోజు కలుపుకొని అంటే ఇప్పటికే కేకేఆర్ 2 సార్లు కప్పు గెలవగా మరొకసారి ఎస్ఆర్హెచ్ 2 సార్లు గెలిచింది. మరొకసారి 3వ కప్పును ముద్దాడేందుకు ఎస్ఆర్హెచ్ సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే మొదటిసారిగా ఈ రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే బ్యాటింగ్ సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 11 టీమ్స్ ను కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ట్రావిస్ హెడ్ ఇప్పటికే 2 మ్యాచ్ల నుంచి కూడా విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో బ్యాటింగ్ సంబంధించి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దాదాపు పవర్ ప్లేలో ఇంచుమించు 60 నుంచి 70 పరుగులు సాధిస్తేనే దాదాపు భారీ స్కోర్ సాధించేటటువంటి అవకాశం ఉంది. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ సంబంధించినటువంటి అంశంలో ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. మొదటిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 250 పైగా కూడా చేజింగ్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు బ్యాటింగ్ కి మరొకవైపు స్పిన్నర్స్ కి కూడా ఈ వికెట్ అనుకూలిస్తున్నటువంటి నేపథ్యంలో మొదటగా బ్యాటింగ్ చేసేటటువంటి టీం కొంత ఆచితూచి ఆడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందుగా ఓపెనర్ పార్ట్నర్షిప్ మాత్రం పవర్ ప్లేలో వికెట్ పడిపోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత నితీష్ రెడ్డి కానీ మరొక వైపు ట్రావిస్ హెడ్ కలిసిన వీళ్ళంతా కూడా నెక్స్ట్ బ్యాటింగ్ లో వచ్చేటటువంటి వారంతా కూడా హిట్టింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్ కి వరుణుడు అడ్డంకి ఉంటుందంటూ కూడా ముందు నుంచి కూడా భావించారు. అయినప్పటికీ వరుణుడు అడ్డంకి తొలగడంతో ఈ రోజు సజావుగా మ్యాచ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి టీం ఫైనల్ కి రావడం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా కూడా టీవీలకే అతికిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో దాదాపు భారీ స్క్రీన్ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ రెస్టారెంట్లు అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ కి సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా తిలకిస్తూ వారంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరికొద్ది క్షణాల్లో ఇంకా 15 మినిట్స్ లోనే ఆ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరి దీంట్లో ఎవరు సాధిస్తారు, 3సారి ఎవరు కప్పును అందుకోబోతున్నారు అన్నది మాత్రం ఆసక్తికరంగా నెలకొందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.